హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ నివిలాన్. సో ఈరోజు మనతో స్టూడియోలో రేవంత్ గారు ఉన్నారు. రేవంత్ చెలమల గారు ఆల్రెడీ మీ అందరికి తెలిసే ఉంటుంది. ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ వెల్త్ మేనేజర్. మనందరం గ్రాడ్యుయేట్స్ అయ్యి తర్వాత బిజినెస్ మైండ్తో ఉండి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, డబ్బులు ఎలా సంపాదించుకోవాలి, వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇలాంటి బోల్డ్ అన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయి. వీటన్నిటి మీద మాట్లాడాలంటే ఖచ్చితంగా రేవంత్ గారు అయితేనే కరెక్ట్. కాబట్టి సో ఇవాళ మనం సార్తో ఉన్నాం. సార్తో మాట్లాడి ప్రతి ఒక్క విషయానికి కంక్లూజన్ ఏంటి, క్లారిటీ ఏంటి అనేది తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే అండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు కొత్త జనరేషన్ ఎవరైతే ఉన్నారో స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, సో ఏ సెక్టార్లో వెళ్తే వాళ్ళకి సక్సెస్ని చూడగలుగుతారు? మీరు అన్నట్టు ఏ సెక్టార్లో వెళ్ళి వాళ్ళు స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేయాలి? ఒక మనిషి బాగుపడాలి అని అంటే ఇప్పటిదాకా ఎవరు చూడని దాన్ని చూసినాడే బాగుపడతాడు. రైట్? ఇప్పుడు అందరూ చేసే పని మనం చేస్తే ఖచ్చితంగా బాగుపడతాం. ఫుడ్ ట్రక్స్ స్టార్టింగ్లో వచ్చినాయి, బాగా సక్సెస్ అయింది. ఫుడ్ ట్రక్స్ కల్చర్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు తర్వాత చాలా మంది కాపీ చేయడానికి ట్రై చేశారు. ఆ ఫుడ్ ట్రక్స్ నమ్ముకొని వెళ్ళిపోయారు. ప్రాబ్లం ఏంటి? స్టార్టింగ్లో వచ్చిన దానికి ఉండే డిమాండ్ అది ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత ఆ డిమాండ్ మెయింటైన్ కాదు. యా, సో యూ షుడ్ బి ద ఇన్వెంటర్. ఆ నేచర్ ఆఫ్ బిజినెస్ ని మీరే ఇన్వెంట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. లేదా ర్యాండమ్ గా కొన్ని సమ్టైమ్స్ ఏమన్నా కొన్ని స్టార్ట్అప్స్ ఏమైనా వర్కౌట్ అవుతుండొచ్చేమో, కానీ ఆఫ్ కోర్స్ దే డిపెండ్ అపాన్ ద ప్రాజెక్ట్ అండ్ టైప్ ఆఫ్ ద మాడ్యూల్ దే హ్యావ్. సో బేసిక్ ఇప్పుడు నాకు ఎక్కువగా ఇంట్రెస్టింగ్ గా కనిపించేది ఇండియాలో టూరిజం. యాక్చువల్గా మన ఇండియన్స్ ఇట్లా వెకేషన్స్ కి వాటికి స్టేకేషన్స్ కి వాటికి డబ్బులు ఖర్చు పెట్టేటోళ్ళు కాదు ఒకప్పుడు. ఇప్పుడు వీకెండ్ వస్తే పాపం అసలు ఒక్క ఎయిర్బిఎన్బి ప్రాజెక్ట్ ఖాళీగా ఉండదు, ఒక్క ఫామ్ హౌస్ ఖాళీగా ఉండట్లేదు. అండ్ చూసి జనాలు ఇప్పుడు రిలాక్స్ అవ్వడానికి బాగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. వెకేషన్స్ కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒకప్పుడు అసలు ఏసీ బస్ ఎక్కాలి అంటే ఆలోచించేటోళ్ళు, ఇప్పుడు ఫ్లైట్లు ఈజీగా ఎక్కిస్తున్నారు. ఖర్చు పెట్టడానికి ప్రిపేర్ అయ్యాం. సో టూరిజం ఇస్ బిల్డింగ్ నౌ. సో టూరిజం సైడ్ ఏమైనా ఇన్నోవేటివ్ గా డెవలప్ చేసుకోగలిగితే, లైక్ ఫ్రాక్షనల్ ఓనర్షిప్ అని ఐ ఆల్రెడీ ఇన్వెస్టెడ్, లైక్ ఫ్యూ చిన్న ప్రయత్నం చేసాం. అంటే నేనే అంటే ప్రాజెక్ట్ ఇన్వెస్టర్ని కాదు, ఒక కస్టమర్ గా ఇన్వెస్ట్ చేసి ఇట్ ఈస్ డూయింగ్ గుడ్. రెవెన్యూ పరంగా అవ్వచ్చు, లేకపోతే ప్లస్ ప్రాపర్టీ వైజ్ గా అవ్వచ్చు. సో దేర్ ఆర్ మెనీ అదర్ ఆపర్చునిటీస్ కెన్ బి ఎవాల్వ్డ్ ఐ గెస్. ఇంకా టూరిజం మన దగ్గర అన్ఎక్స్ప్లోర్డ్ గానే మిగిలింది. ఇండియాలో ఇప్పటి వరకు టూరిజం కాన్సన్ట్రేటెడ్ ఏరియాస్ వరకే ఉన్నాయి. ఏదో గోవా అవ్వచ్చు, కొంత కేరళ అవ్వచ్చు, ఇట్లా కొన్ని కాన్సన్ట్రేటెడ్ ఏరియాస్, హిమాలయన్స్ అవ్వచ్చు, కాన్సన్ట్రేటెడ్ పాకెట్స్ లోనే ఉంది. బట్ ఇండియా హ్యాస్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ ఫర్ టూరిజం. So identifying the new facilities in tourism might give good boost maybe for economy. And who invented that? Definitely inventor ki definitely a chance ఉంది. Good idea. Yes. And one more thing ఏంటంటే, ఈ ఇన్వెస్ట్మెంట్స్ చేసేవాళ్ళు, ట్రేడ్ అండ్ స్టాక్ మార్కెట్లో చేసేవాళ్ళు, మ్యూచువల్ ఫండ్, లక్ ఫ్యాక్టర్ అనే దాన్ని నమ్ముతారా? 100%. ఖచ్చితంగా మీరు నమ్ముతారా లక్ ఫ్యాక్టర్? 100%. ఓకే, ఎట్లా డిఫైన్ చేస్తారు సార్? సో బేసిక్ నేను ఒక ట్రేడర్ అండి. స్టాక్ మార్కెట్లోకి చాలా మంది వస్తారు, ఫ్యామిలీ రాణిస్తాయా? రానివ్వు. మనం రానిచ్చారు కదా, అది అదృష్టం కదా, దానికి నా కష్టమే మనం ఉందా? అండ్ యూసీ సర్కమ్స్టెన్సెస్ అన్ని కూడా మనం అఫ్ కోర్స్ మన హార్డ్ వర్క్ డెఫినెట్లీ మ్యాటర్స్. లక్ కూడా ఎవరికి ఫేవర్ చేస్తుంది అంటే కష్టపడేటోడికి. అంతే, కష్టపడే వాళ్ళకి లక్ కూడా ఫేవర్ చేస్తుంది ఎండ్ ఆఫ్ ద డే. బట్ దట్ లక్ డెఫినెట్లీ మ్యాటర్స్. ఇప్పుడు నాలా కష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ సక్సెస్ కాలేని వాళ్ళు కూడా ఉంటారు. దానికి వాళ్ళ సర్కమ్స్టాన్సెస్ అనేవి సపోర్ట్ చెయ్యవు. ఎంత కష్టపడ్డా వాళ్ళకి నాలెడ్జ్ ఉన్న సర్కమ్స్టాన్సెస్ సపోర్ట్ చేయక వెనకబడిపోయేటోళ్ళు చాలా మంది ఉంటారు మనకి ఫీల్డ్స్ లో. ఈ ఫీల్డ్ అనే కాదు, ఏ ఫీల్డ్ అయినా. సో వాళ్ళకు ఉండే ఫ్యామిలీ అవ్వచ్చు, వాళ్ళకు ఉండే పరిసరాలు అవ్వచ్చు, అన్నీ కూడా కొంత ఫేవరబుల్ గా క్రియేట్ అవ్వాలి. సమ్ టైమ్స్ ఏమవుతుంది, ఎక్కడో ఒక ప్లేస్ లో ఏదో ఒక చిన్న బిజినెస్ సెటప్ చేస్తాం. యాక్చువల్లీ ఇట్ యూస్ టు బి ఎ రాంగ్ ప్లేస్, బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ అక్కడ ఏదో ప్రాజెక్ట్ వస్తుంది. సో లక్, రైట్? అఫ్ కోర్స్ యువర్ ఫుడ్ ఈస్ గుడ్, బట్ అక్కడ జనాలు రావాలి అని అంటే అక్కడ ఏదో ఒకటి క్రియేట్ అవ్వాలి, రైట్? అది లక్కే కదా. సో లక్ డెఫినెట్ గా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. బట్ లక్ ఎవరిని ఫేవర్ చేస్తుంది అని అంటే కష్టపడేటువంటి. లక్ దానికి అంతటా అది రాదు, మనం అట్రాక్ట్ చేయాలి. వీ హ్యావ్ టు అట్రాక్ట్ ద లక్. అది ఎవరి దగ్గరకు వస్తుంది అని అంటే రెస్పెక్ట్ ఇచ్చేటోడి దగ్గరకు వస్తుంది. రెస్పెక్ట్ అని అంటే మీకు నాకు కాదు, మీరు చేసే పనికి రెస్పెక్ట్ ఇవ్వాలి. రెస్పెక్ట్ ఈస్ అన్ అల్టిమేట్ వర్డ్. ఇఫ్ యూ రెస్పెక్ట్ టైం విల్ రెస్పెక్ట్. ఇఫ్ యూ రెస్పెక్ట్ మనీ విల్ రెస్పెక్ట్ యూ. సో బేసిక్ ఈ రెస్పెక్ట్ అనే వర్డ్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. మనం చేసే పనిని కమల్ హాసన్ గారు మాట చెప్తారు, ఈవెన్ ఇఫ్ యూఆర్ ల్యాబొరేటరీ క్లీనర్, బీ ద బెస్ట్ ల్యాబొరేటరీ క్లీనర్ ఇన్ ద వరల్డ్. ఏ పని చేస్తున్నాం సంబంధం లేదు, డూ యువర్ బెస్ట్ హోల్ హార్టెడ్ గా. అది ఆటోమేటిక్ లక్ తెచ్చిపెడుతుంది. దాంట్లో సక్సెస్ వస్తుంది. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యూ అగైన్, హౌ వి మెయింటైన్ దట్. సో ఇప్పుడు ఎట్లాగో చూస్తున్నాం మనం, స్టాక్ మార్కెట్ పెరిగింది, ట్రేడింగ్ పెరిగింది, మొత్తం ఇన్వెస్ట్మెంట్ మీద పడిపోయింది.
మరి మన అకాడమిక్స్ చూసుకుంటే వై మన అకాడమిక్స్లో ఎందుకు దీన్ని ఒక సబ్జెక్ట్గా యాడ్ చేయట్లేదు? ఒకవేళ మీరు అనుకుంటున్నారా దాంట్లో యాడ్ చేస్తే ఫ్యూచర్ అనేది బాగుంటుంది? సో బేసిక్గా స్టాక్ మార్కెట్ని ఎకడమిక్ సబ్జెక్ట్గా యాడ్ చేయడం అనేది సాధ్యం కాదు. ఫస్ట్ థింగ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వై ఆల్సో, బట్ ఏం యాడ్ చేయాలో కూడా చెప్తా. ఎకడమిక్స్ లో ల్యాగ్ ఎక్కడ ఉంది, అదే ఏం యాడ్ చేయాలో కూడా. ప్లీజ్. యా సో బేసిక్గా స్టాక్ మార్కెట్ని ఎకడమిక్స్ లో ఎందుకు యాడ్ చేయలేరు, దాని మీద ఎటువంటి యూనివర్సిటీస్ కానీ కాలేజ్ కానీ ఎందుకు పెట్టలేరు అని అంటే, మార్కెట్ ఊసరు వెళ్ళాంటిది. తన రూపాన్ని రంగుని చాలా ఫాస్ట్ గా మార్చుకుంటుంది. ఇట్స్ లైక్ వాటర్. అదొక బాటిల్లోకి వెళ్తే బాటిల్ షేప్ తీసుకుంటుంది, సముద్రంలోకి వెళ్తే ప్లేన్ అయిపోతుంది, పైనుంచి కిందకేస్తే వాటర్ ఫాల్ లాగా మారుతుంది. అది ఎట్లనే దాని రూపాన్ని మార్చేసుకుంటుంది. పోయిన సంవత్సరం ఉన్నట్టుగా ఈ సంవత్సరం మార్కెట్ ఉండదు, ఇవాళ ఉన్నట్టుగా రేపు మార్కెట్ ఉండదు. దాని బిహేవియర్స్ మారుతాయి. సో దాని బిహేవియర్స్ మారడానికి అఫ్ కోర్స్ చాలా పారామీటర్స్ ఉంటాయి. ఎకానమీ మారటం, పాలిటిక్స్ మారటం. సో మనం ఏదో ఒక స్టాండర్డైజ్డ్ రూల్ A+B² అన్నట్టుగా ఒక స్టాండర్డైజ్డ్ రూల్ చేసి పెట్టడం అనేది కుదరదు. సో అది ఇండివిజువల్ టాలెంట్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. ఇండివిజువల్ టాలెంట్ కొంత ఏదన్నా బేసిక్స్ ఏం నేర్చుకోగలుగుతాం అని అంటే ఒక క్యాండిస్టిక్ ప్యాటర్న్స్ XYZ ఏదో నేర్చుకుంటాం. అండ్ కర్మ ఏంటంటే దీస్ డేస్ అవి కూడా ఫెయిల్ అవుతున్నాయి, అన్ని ఫెయిల్ అవుతున్నాయి ఈ రోజుల్లో. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద బిహేవియర్ బై స్పెండింగ్ ఇన్ మార్కెట్. ఇక్కడ మార్కెట్ లో యాక్చువల్ యూనివర్సిటీ ఏంటి అని అంటే, నాకు మార్కెట్ విషయం ఒక విషయం అర్థమైంది. సో ఎవ్రీ డే వీ స్పెండింగ్ ఇన్ ఏ మార్కెట్ ఈజ్ అవర్ క్లాస్ రూమ్. ఓకే, సో బేసిక్గా మనం ఏవైతే డబ్బుల్ని మార్కెట్లో కోల్పోతూ ఉంటామో, ఇట్ ఈస్ ద ఫీ వీ పే టు ద యూనివర్సిటీ. అట్లా కొద్ది కొద్దిగా నేర్చుకుంటూ పోవాల్సిందే, కానీ దానికి ఏదో ఒక క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టి నేర్పించేది అయితే మార్కెట్ కానే కాదు. చాలా మంది క్లాసులు ఏదో కండక్ట్ చేస్తూ ఉంటారు, నేను అది నేర్పిస్తాను ఇది నేర్పిస్తాను, బొక్క కూడా రాదు. నేను 100% ఛాలెంజ్ చేసి చెప్తాను. అది వాడికి కూడా తెలుసు, నేర్పించేవాడికి కూడా తెలుసు. వాడు జస్ట్ డబ్బులు చేసుకుంటున్నాడు అంతే. స్టాక్ మార్కెట్ ఎవడికి వాడు మార్కెట్ లో కూర్చొని నేర్చుకోవాల్సి. స్టాక్ మార్కెట్ ఒకటి నేర్పిస్తే వచ్చేది కాదు. నాలెడ్జ్ కెనాట్ బి ట్రాన్స్ఫర్డ్ ఇన్ ద స్టాక్ మార్కెట్. దట్ ఈస్ ద రియాలిటీ. నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేయలేము, అసలు కుదరదు అది. సో అది ఎకడమిక్స్ లోకి రాదు. బట్ ఎకడమిక్స్ లో ఉండాల్సింది ఏంటి అని అంటే ఫైనాన్షియల్ లిటరసీ. దిస్ ఈస్ అ డిఫరెంట్ టాపిక్. సో చిన్నప్పటి నుంచి మనకు మాట చెప్తారు, చదువురా చదువురా చదువురా, మంచి ఉద్యోగం తెచ్చుకోరా, పైసలు సంపాదించుకోరా అని చెప్తా ఉంటారు మనకి చిన్నప్పటి నుంచి. ద మోస్ట్ స్టాండర్డ్ వర్డ్. మంచి జీతం వస్తుంది, మంచి జీవితం ఉంటుంది అని. ఆ జీతం వచ్చిందని ఎట్లా మేనేజ్ చేయాలో ఎవరు చెప్పలేదు. అసలు అన్ని సమస్యలకి కారణం ఆ మేనేజ్మెంట్ తెలియకపోవటమే. అసలు డబ్బులు సంపాదించాలంటే 10వ తరగతి పాస్ అయినోడు సంపాదించగలుగుతాడు, గ్రాడ్యుయేట్ సంపాదించగలుగుతాడు, ఎవరైనా సంపాదించుకోగలుగుతారు. మనీ ఆఫ్ కోర్స్ వాళ్ళ ఇండివిజువల్ టాలెంట్ సంపాదించగలుగుతారు. చాలా మంది డబ్బులు సంపాదిస్తున్నారు కానీ దాన్ని మేనేజ్ చేయలేక ఫెయిల్ అయిపోయామని బోర్డు మంది. ఇఫ్ యూ డోంట్ వరీ, ఐ విల్ టెల్ యు షూర్ సంథింగ్. మా ఊర్లో ఒక 40 years అతను ఉన్నాడు, 10th క్లాస్ ఆపేశాడు. ఓకే, అండ్ తన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో PhD చేశాడు. అండ్ ఈ 10th క్లాస్ ఫెయిల్ అయిన అతను ఒక కాలేజ్ కి ఓనర్ అయ్యాడు. ఈ PhD చేసినాడు, ఆ కాలేజ్ లో లెక్చరర్ అయ్యాడు. సో మీరు దీనికి ఏమంటారు అసలు? సో బేసిక్ గా సంపాదించుకోవడానికి యాజ్ ఐ సెడ్ లైక్ దానికి గ్రాడ్యుయేషన్ తో సంబంధం లేదు. ఇట్స్ అన్ ఇండివిజువల్ టాలెంట్. ఆఫ్ కోర్స్ ఎడ్యుకేషన్ ఇస్ హైలీ రికమెండెడ్ అండ్ కావాల్సిందే. అది అందరి సిచ్యువేషన్స్ లో వర్కౌట్ కాదు. నేను ఇట్లనే సర్టిఫికేట్స్ మీద ఇన్వెస్ట్ చేయండి సంపాదించండి అంటే కొన్ని కామెంట్స్ చదివాను మన దాంట్లోనే అనుకుంటా. సంపాదించకపోతే మాత్రం డబ్బులు సంపాదించట్లేదా అట్లా ఇట్లా అని. ఎస్ సంపాదించగలుగుతారేమో కానీ ఎవరో ఒక్కళ్ళు. పుల్లారెడ్డి ఒకడే ఉంటాడు, ఇంకో పుల్లారెడ్డి వచ్చాడా? ఎందుకు రాలేదు? నీలోఫర్ కేఫ్ ఓనర్ ఇంకోటి సృష్టించబడ్డారా? ఎందుకు లేదు? అది ఎవరో ఒక్కళ్ళ విషయంలో జరుగుతుంది. అదే సర్టిఫికేట్ ఉంటే బతుకుతారు కదా. చదువు అనేది కావాలి కదా, చదువు అనేది ఖచ్చితంగా కావాలి. నెక్స్ట్ చదువు తర్వాత ఏంటి అని అంటే మేబీ వాళ్ళకి లైఫ్ లో హౌ టు మేనేజ్ మనీ అనేది ఒక లెసన్ నేర్చుకుంటారు. అది ప్రతి ఒక్కళ్ళు జీవితంలో నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్. హౌ టు మేనేజ్ మనీ, హౌ టు ఇన్వెస్ట్ మనీ. సో నేను మనీని ఎప్పుడు నీళ్లతోటి పోలుస్తూ ఉంటాను. ఒక రివర్ ఉంది, దాని నేచర్ ఏంటి, వెళ్ళి సముద్రంలో కలిసిపోతుంది. దట్ వాజ్ ద నేచర్. డబ్బులు కూడా అంతే ప్రవహిస్తూ ఉంటాయి, ఒకటి దగ్గర నిలబడి ఉండవు. మనీ అనేది అసలు ఇట్స్ ఎ ఫ్లోయింగ్ ప్రాసెస్. సో ఆ నీళ్లు వేస్ట్ కాకుండా మన ఆకలి తీర్చడానికి, దాహాన్ని తీర్చడానికి ఏం చేసాం, ఒక ప్లాన్ ని ప్రిపేర్ చేసి ఒక డ్యామ్ కట్టాం. ఓకే, సో నీళ్ళు అక్కడ రిజర్వ్ అయ్యాయి. ఆ తర్వాత ఏం చేసాం, ఓ 4 కాలువలు 10 జిల్లాలకు తీసి అటు ఇటు ఉండే పంటలు పండించే ప్రయత్నం చేస్తున్నాం. ఇన్ ద సేమ్ వే మన మనీ విషయంలో కూడా వచ్చిన మనీని మనం ఏ ఏ గోల్స్ కోసం ఇన్వెస్ట్ చేయాలి అనే దాన్ని క్లియర్గా ఒక ప్లాన్ ప్రిపేర్ చేయాలి. రైట్. సో ఆ బేసిక్ ఎడ్యుకేషన్ అనేది చైల్డ్ లెవెల్ నుంచి వాళ్ళకి రావాలి. హౌ టు స్పెండ్ మనీ, అసలు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఎట్లా వర్కౌట్ అవుతుంది, ఇవన్నీ బేసిక్ ఏజ్ నుంచి తెలిసి ఉండాలి. ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ మార్కెట్లో ఏమేమి ఉన్నాయి. ద సాడ్ రియాలిటీ ఏంటి అని అంటే మ్యూచువల్ ఫండ్ లో ఇంకా మన భారతదేశం 5% కూడా ఇన్వెస్ట్ చేయట్లేదు. వై?
మ్యూచువల్ ఫండ్ ఇస్ సో బ్యూటిఫుల్ ప్రోడక్ట్. ఇన్ఫాక్ట్ రియల్ ఎస్టేట్ తో కంపేర్ చేస్తే అసలు రిస్క్ తక్కువ ఉండేది మ్యూచువల్ ఫండ్ లో. ఒక రియల్ ఎస్టేట్ కొన్న తర్వాత గవర్నమెంట్ దాని మీద స్టాంప్ వేసి ముద్ర వేసి మీకు ఇక పట్టా అని ఇచ్చినా కానీ ఆ భూమి మీద గ్యారంటీ లేదు. లేదు. మ్యూచువల్ ఫండ్ లో గ్యారంటీ ఉంది కదా. మ్యూచువల్ ఫండ్ లో అయితే గ్యారంటీ ఉంది, అది ఎక్కడికి పోదు. ఒకసారి యూనిట్ అలాకేటెడ్ ఇస్ అలాకేటెడ్ ఫర్ యూ. యూ హ్యావ్ దట్ ఆపర్చునిటీ. ఇన్ఫాక్ట్ ఇట్ ఇస్ వెరీ సెక్యూర్డ్. చిన్న చిన్న అమౌంట్స్ తో చేయొచ్చు. ఇట్ జనరేట్స్ గ్రేట్ రిటర్న్స్, టైం టెస్టెడ్, వెల్ ప్రూవెన్. ఈ ప్రపంచం మొత్తంలో అన్ని చోట్ల మ్యూచువల్ ఫండ్స్ ఎవరు దాన్ని ట్యాంపర్ చేయలేకపోయాడు. మోస్ట్ సెక్యూర్డ్. రియల్ ఎస్టేట్ ఈజీగా ట్యాంపర్ చేస్తారు. కానీ ఎందుకు చేయట్లేదు? అవేర్నెస్ లేకపోవటం. ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ మన దగ్గర ఏమేమి ఉన్నాయి, ఏవేవి ఎంతంత రిటర్న్స్ జనరేట్ చేస్తాయి, ఎంతంత టైం ఫ్రేమ్ కోసం ఎలాంటి టూల్ని సెలెక్ట్ చేయాలి, ఇట్లాంటి ఒక బేసిక్ ఎడ్యుకేషన్ అనేది అందరికీ ఇవ్వాలి. అండ్ నెంబర్ 2, ప్రొఫెషనలిజంని బిల్డ్ చేయాలి. ఈ మాటను గట్టిగా గుర్తుపెట్టుకోండి. ప్రొఫెషనలిజం. ప్రొఫెషనలిజం అని అంటే ఏదో డాక్టర్ అయిపోవటమో సీఏ అయిపోవటమో కాదు. ఒక మనిషి క్యారెక్టర్లో ఒక ప్రొఫెషనలిజంని క్యారెక్టర్లో ఇన్బిల్డ్ చేసి ఒక స్టూడెంట్ని తయారు చేయాలి. ఏదైనా నిజం మాట్లాడినా రాళ్ళతో కొడతారు మన దగ్గర. నిజం, యా, కొడతారు. సైంటిఫిక్ ఏదైనా మాట మాట్లాడితే రాళ్ళతో కొడతారు మన దగ్గర. ఎందుకనంటే ప్రొఫెషనలిజం లేకపోవడం వల్ల. దరిద్రం ఏంటంటే చదువుకున్న చాకులతో సమానం. అవును అంటుంటారు కదా. నిజమే సార్. వాగు ఒడ్డున చేసేవాళ్ళు కంప్యూటర్ ముందు కూర్చునే వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఒకేలా బిహేవ్ చేస్తున్నారు. ఎందుకు? ప్రొఫెషనలిజం లేక. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. ఇప్పుడు నీకు అర్థం కాకపోతే దాన్ని 1కి 10 సార్లు విను, లేదా ఏ వచ్చింది దాని వెనకాల సైన్స్ ఏంటో ట్రై చేయి. మేబీ ఏదైనా పాయింట్ ఉందో వెతుకు. మన ఇండియాలో ఉండే క్రిటిసిజం, ఈ దరిద్రం నువ్వు బాగుపడవు, ఇంకోడిని బాగుపడవు. నువ్వు అనుకుంటాడు అవతలోడు ఆ చెవటగాని దద్దమ్మ వాడి మొహం కూడా కనపడకుండా కనీసం ఒక డీపీ పెట్టుకోవడం, వాడి పేరు కూడా ఒరిజినల్ గా పెట్టుకోకుండా అడ్డమైన కామెంట్లు పెడుతూ ఉంటారు కదా. అడ్డమైన కామెంట్స్ పెడుతూ ఉంటారు కదా. సో బేసిక్గా వాడు చేసే పని వల్ల వాడు గొప్ప పని చేస్తాం అనుకుంటున్నాడు. కానీ వాడు చేసే పని వల్ల ఏంటి అని అంటే అవతల ఒక జెన్యున్ పర్సన్ ఒక నిజమైన విషయాన్ని చెప్తున్నా కానీ ఇంకొకటి విననీయకుండా చేస్తున్నాడు. నువ్వు దేశద్రోహవి కదా మరి. ఇప్పుడు దేశం ఎట్లా అభివృద్ధి చెందుద్ది? మనం అందరం నాలెడ్జబుల్ అయ్యి ఎదుగుతూ ఉంటే దేశం అభివృద్ధి చెందుద్ది. నువ్వు ఎదగ ఇంకొకటి కూడా పాడు చేస్తున్నావు. అవును, చాలా తప్పిది. ఇండైరెక్ట్ గా పాడు చేస్తుంది. ఇట్ ఈస్ ఈక్వల్ టు దేశద్రోహం. అంతే కదా సార్. ఇంకొక పౌరుని ఎదగనీయట్లేదు. నీకు చేత కాకపోతే మూసుకొని కూర్చో, నీకు నచ్చకపోతే పో పక్కకి. తప్పిది. క్రిటిసైజ్ చేయొద్దు. నీకు తెలియకపోతే లాజికల్ రీజనింగ్ ఇవ్వు, బ్రేక్ చేయి, హెల్తీ కాన్వర్సేషన్ బిల్డ్ చేయి. స్పీకర్ కూడా ఒక విషయం నేర్చుకుంటాడు. ఇది కదా ప్రొఫెషనలిజం అని అంటే. నోటికి వచ్చింది మాట్లాడటమా ప్రొఫెషనలిజం? ఆలోచించటం. ప్రొఫెషనలిజం అంటే డిగ్రీ కాదు, క్యారెక్టర్లు ఇన్బిల్ట్ అయి ఉండాలి. దట్ ఈస్ ప్రొఫెషనలిజం. అది బిల్డ్ చేసుకో. మన ఎడ్యుకేషన్ సెక్టార్లో ఆ ప్రొఫెషనలిజం కి వాల్యూ ఇవ్వడం నేర్పించాలి. బట్ అది కంప్లీట్ గా లేదు సార్. అసలు లేదు. ఎవరికి ఉంది? ఎవరికి లేదు. చాలా మందికి లేదు ఆ ప్రొఫెషనలిజం. అందుకే వెస్టర్న్ కంట్రీస్ ఫాస్ట్ గా గ్రో అవుతాయి. ప్రొఫెషనలిజం ఉంటుంది వాళ్ళు. అడ్డగోలుగా నోటికి వచ్చినట్టుగా మాట్లాడు. ఇఫ్ సంథింగ్ దేర్ ఇస్ ఎ లాజిక్ దే విల్ కన్విన్స్. ఈవెన్ ఇండియన్స్ కూడా వాళ్ళు ఒకసారి ఎన్ఆర్ఐగా కన్వర్ట్ అయ్యాలి, కొంతకాలం అక్కడ సెటిల్ అయిన తర్వాత వాళ్ళలో ఈ ప్యాటర్న్ మార్పుని నేను సేమ్ ఇండియన్స్. వెన్ ఐమ్ స్పీకింగ్ టు ఎన్ఆర్ఐస్, ఏదైనా లాజిక్ గా ఒక మాట చెప్తే కన్విన్స్ అయిపోతారు. ఎస్, మేక్ సెన్స్. వాళ్ళ ఊత పదం మేక్ సెన్స్. ఇట్ డజంట్ మేక్ సెన్స్ ఎస్ ఇఫ్ ఇట్స్ నాట్ రైట్. ఎస్. సో బేసిక్ గా లాజిక్ కి కన్విన్స్ అయితే దట్స్ ఫైన్. మనం ఏం చెప్పినా నీకు నోటికి ఏదనిపిస్తుంది అంటాం కాదు. లాజిక్ ఉందా లేదా ఆలోచించు, లేదా గివ్ ఏ కౌంటర్. ఇట్ బిల్డ్స్ అన్ హెల్తీ కాన్వర్సేషన్. కన్స్ట్రక్టివ్ గా వెళ్ళాలి. డిస్ట్రక్టివ్ గా నీ చిన్న బ్రెయిన్ వేసుకొని ఇంకొకరిని పాడు చేయకు. నువ్వు ఎట్లాగో బాగుపడవు. ఇప్పుడు మనకు ఆలోచించే శక్తి లేకపోవడం తప్పు కాదు, ఆలోచించే వాడిని తొక్కాలనుకోవడం తప్పు. అది గుడ్ సార్. గ్రేట్ సార్. యాక్చువల్లీ గుడ్ కాదు.